అరే ఈసారి యాసంగి పంటకి యూరియా మంచిగా వేసిన పొలానికి. డిఏపి కానీ పొటాషియం కానీ ఏ లోపం లేకుండా అన్ని పోషకాలు అందించినాం మా పొలానికి. అయినా కానీ పక్కనోని చేను వచ్చినంత నాణ్యత మన పొలానికి రాలేదురా. పక్కనోని దాంట్లో కంటే మా దాంట్లో తాలకాయ ఎక్కువ వచ్చింది, రేటు కూడా బాగా రాలే మనకి ఈసారి. ఎందుకంటావు? ఇట్లా చేస్తే వ్యవసాయం ఎట్లా చేస్తాంరా నాయన మనం? ఇదే ప్రశ్న ఉందా మీకు కూడా రైతన్నలు? మరి దీనికి సొల్యూషన్ ఏంది? ఎట్లా చేద్దాం మనం ఇట్లయితే వ్యవసాయం? అది ఈ వీడియోలో చూద్దాం మనం. మట్టి పరీక్ష చేస్తురా మీరు? మట్టి పరీక్షలా మనకి ఏమేమి తెలుస్తాయి? అసలు మట్టి పరీక్షలా మనం ఏమేమి తీసుకోవాలి, మట్టి ఎట్లా తీసుకోవాలో తెలుసా మీకు? మట్టి పరీక్షలా మనం ఎకరం పొలం ఉంది అనుకోరి, ఆ ఎకరం పొలంలో ఒక 5-6 చోట్ల నుంచి మనం మట్టి తీసుకొని మొత్తం ఒక బస్తలో పోసి మొత్తం కలుపుకోవాలి మట్టి అంతా. మట్టి కూడా దాదాపుగా 20 సెంటీమీటర్ లోతు అనేది దువ్వాలి మనం. 20 సెంటీమీటర్ల లోతు తవ్వి అక్కడి నుంచి మట్టి తీసుకొని ఒక పేపర్ మీద కానీ ఒక బ్యాగ్ మీద కానీ వేసి మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని ఒక 4 భాగాలుగా విభజించాలి. విభజించినాక 4 భాగాలలో ఆపోజిట్ ఉన్న భాగము మొత్తం తీసేసి మిగిలిన మట్టి ఏదైతుందో దాన్ని మళ్ళా కలుపుకొని ఇట్లా ఒక 1/2 కిలో మట్టి అయ్యేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుని 1/2 కిలో మట్టిని మన దగ్గరలో ఉన్న ఏవో ఆఫీసర్, అగ్రికల్చర్ అధికారి ఉంటారు కదా, వ్యవసాయపు అధికారి, ఆయన దగ్గర తీసుకపోతే ఆయన ల్యాబ్లో టెస్ట్ చేసి మన మట్టిలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, మన మట్టిలో పిహెచ్ వాల్యూ ఎంత ఉంది. పిహెచ్ అంటే తెలుసా మనకు? పిహెచ్ 6.5 నుంచి 7.5 మధ్యలో ఉండాలి పిహెచ్ అనేది. ఇంతకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా చాలా ప్రాబ్లము. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఉన్నా కానీ పిహెచ్ మనము భూమిలో నత్రజని అంటే యూరియా కానీ పొటాష్ కానీ డిఏపి కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, ఇవేవి తీసుకోదు. 6.5 నుంచి 7.5 మధ్యలో ఉంటే మాత్రమే మనం ఇచ్చే ఎరువులు పైనుంచి ఇచ్చిన మనము నేలల ఎరువులు ఇస్తాం కదా, నెల మందులు వేస్తాం కదా, ఆ నెల మందులు పిహెచ్ వాల్యూ 6.5 నుంచి 7.5 వరకు ఉంటే మాత్రమే భూమి అనేది దాన్ని ప్రాసెస్ చేసి మొక్కకు అందిస్తుంది. మొక్క అప్పుడు బలంగా పెరుగుతుంది అనమాట. అది ఈ పిహెచ్ యొక్క ఇంపార్టెన్స్. మళ్ళా మన భూమిలో ఎన్ని పోషకాలు ఉన్నాయి, నత్రజని ఎంత ఉంది, పొటాష్ ఆల్రెడీ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, ఈ సూక్ష్మ పోషకాలు ఏ లెవెల్ ఉన్నాయి, బోరాన్ ఎంత ఉన్నాయి, ప్రతి ఒక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఇది తెలిసినాక మనము ఆల్రెడీ ఇంత ఉంది కాబట్టి మనము ఒకవేళ నత్రజని మన పొలంలో కావాల్సినంత ఉందనుకోరి, నెక్స్ట్ టైం మనం వ్యవసాయం చేసేటప్పుడు నత్రజని ఆల్రెడీ ఇంత ఉంది కాబట్టి యూరియా అనేది మనం తగ్గించుకోవచ్చు. ఖర్చు కూడా మనకు మంచి తక్కువ అవుతుంది అనమాట. పొటాషియం మంచిగా ఉంది అనుకోరి, పొటాషియం ఈసారి ఏం అవసరం లేదు. దాంతోపాటు మన పొలంలో ఆర్గానిక్ కర్బనం ఎంత ఉంది, కర్బన శాతం ఎంత ఉంది, మన భూమిలో జీవశక్తి ఎంత ఉంది అనేది తెలుస్తుంది. జీవశక్తి ఉంటేనే కదా మనం ఎటువంటి పై మందులు ఇచ్చినా ఏది ఇచ్చినా దాన్ని పనిచేసేది. కాబట్టి ఖచ్చితంగా మనం మట్టి పరీక్షలు చేద్దాము. ఈసారి ఖచ్చితంగా చేపించి మనం వచ్చే పంటకి బలమైన నాణ్యవంతమైన క్రాప్ అనేది మనం